జైన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కల్లెపు నవీన్ రావు జన్మదిన సందర్భంగా మర్కక్ మండల పరిధిలోని అంగడి కిష్టాపురం గ్రామంలో గల దుర్గామాత దేవాలయ అభివృద్ధికి 75,000 రూపాయల చెక్కును ఆలయ నిర్వాహకులకు అందజేశారు. అంతకుముందు గ్రీన్ ఛాలెంజ్ హరిత సేనలో భాగంగా ఆలయ ఆవరణలో తన గోదాంలో పనిచేసే హమాలీలతో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు. వేడుక ఏదైనా మొక్కను నాటే సంస్కృతి నేటి యువతరం అలవాటు చేసుకోవాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కోరారు. తన పుట్టినరోజు వేడుకను మొక్కలు నాటి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా హరిత సేన ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు, రాష్ట్ర కోఆర్డినేటర్ గారెపల్లి సతీష్, గజ్వేల్ నియోజకవర్గ హరిత సేన ఇన్ఛార్జ్ అనిల్ మొగిలి, మాజీ సర్పంచ్ రాములగౌడ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. Good morning everyone. On this auspicious day, on this auspicious morning, on this auspicious time, I search for the most optimal words from the bottom of my heart to express my happiness on this precious day of birthday celebrations of Mr. Kallepu Naveen Rao sir. Sir Naveen garu, meeku మన గజ్వేల్ నియోజకవర్గ ప్రజల తరపున, హరితసేన తరపున, సమస్త తెలంగాణ ప్రజల తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు నవీన్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా పలు చోట్ల, ముఖ్యంగా జమ్మి చెట్టు అంటే తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక, తెలంగాణ గౌరవం, తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం అన్నిటికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రతీక అయినటువంటి జమ్మి చెట్టుని స్థానిక అంగడికిష్టపూలు నాటడం జరిగింది. అదేవిధంగా పలు చోట్ల పలు రకాల మొక్కలు నాటడం జరిగింది. దీని ద్వారా వాళ్ళు సూచించే అంశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సందర్భించి పుట్టినరోజు సందర్భించి ప్రతి ఒక్కరు కూడా పలు చోట్ల ప్రతి ఒక్కరు కూడా మిగతా ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా కేవలం చెట్లను మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్లాలని కోరుతూ వాళ్ళు ఈరోజు వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా చెట్లు నాటడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచే విషయం కూడా మేము భావిస్తున్నాము. ఎందుకంటే వారు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళ జీవన శైలి కూడా మేము చూస్తూ ఉంటాము. చాలా మందికి ఆదర్శప్రాయంగా ఉంటారు. వాళ్ళ ఫిట్నెస్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, హెల్త్ మెయింటైన్ చేయడంలో కావచ్చు, మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ చాలా మంది యువతకు ఆదర్శంగా వాళ్ళు చేసే అన్ని వర్కౌట్స్ కూడా మేము వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉంటాం. వారికి అభిమానులుగా మేము మారాము. సో మాలాంటి అప్కమింగ్ ఆర్టిస్టులకు కూడా వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ గా మాకు ఉన్నారు. సో ఇలాగే మీరు 100 సంవత్సరాలు పరిపూర్ణమైన ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని, అదేవిధంగా గొప్ప హృదయం మీకు ఆ భగవంతుడు ఇచ్చాడు. చాలా ఇప్పుడు స్థానికంగా కూడా 75,000 రూపాయలు దుర్గామాత అమ్మవారికి సంబంధించి అంగడికిష్టపూలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు అంగడికిష్టపూలు గ్రామంలో కూడా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి కూడా చాలా ఇవ్వడం జరిగింది. వాళ్ళ దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క కష్టాలు తీర్చడంలో ఎల్లప్పుడూ ముందుండే వెన్నట్టు తట్టి ప్రోత్సహించే గొప్ప వెన్నలాంటి గుణం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన కల్లెపు నవీన్ రావు గారు. వీరికి ఇలాంటి ఐశ్వర్యము, ఆరోగ్యము ఆ భగవంతుడు ఇవ్వాలని, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, మీ ఆశీర్వాదం, మీ సపోర్ట్ ఇక్కడ ప్రజలందరికీ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి గజ్వేల్ నియోజకవర్గ హరితసేన తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మాకు సంబంధించిన హరితసేన పెద్దలు సతీష్ గారేపల్లి గారికి, మరియు సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు గారికి, మండలి ఇన్ఛార్జ్ రాముల్ గౌడ్ గారికి, అండ్ ఇక్కడ వచ్చేసినటువంటి అమాని మిత్రులందరికీ కూడా హృదయపూర్వక తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మొదలయ్యే మొల